రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న టాప్ హీరోల్లో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను రెండో సినిమా మగధీరాతోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టారు. ఆ తర్వాత రంగస్థలం, ధృవ, RRR వంటి బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా RRR గ్లోబల్ స్టార్గా ప్రపంచవ్యాప్తంగా అందరి మన్నలను అందుకున్నాడు రామ్ చరణ్. సినిమా రంగంలో గ్లోబల్ స్టార్ అందుకున్న ఘనతలకు గుర్తింపుగా ఇటీవలే లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మైనస్ మ్యూజియంలో చరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రాండ్ ఈవెంట్కు రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. అంతేకాదు, రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. రామ్ చరణ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ రూపొందనుందని సమాచారం. ప్రముఖ OTT దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ గత 6 నెలలుగా గ్లోబల్ స్టార్ డాక్యుమెంటరీ పైన వర్క్ చేస్తోందని సమాచారం. దీనికోసం కొన్ని సన్నివేశాలను కూడా ఇప్పటికే చిత్రీకరించారని చెబుతున్నారు. అయితే డాక్యుమెంటరీ సహజంగా ఉండేలా అన్ని రియల్ సీన్లను ఇందులో జోడిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ప్రారంభంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ సందర్భంగా చాలా మంది మెగా అభిమానులను చెర్రీ కలవడానికి ఆయన ఇంటి వద్దకు వెళ్లిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఈ ఫుటేజ్ను కూడా డాక్యుమెంటరీలో వాడనున్నట్లు సమాచారం. కాగా గతంలో నెట్ఫ్లిక్స్ లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితం ఆధారంగా ఒక డాక్యుమెంటరీ తీసింది. ఇది నయనతార వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని ప్రతిబింబించింది. అలాగే రాజమౌళిపై కూడా డాక్యుమెంటరీ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ డాక్యుమెంటరీ కూడా అలాంటిదే అవుతుందని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన RRR సినిమా 2023లో విడుదలై విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. ఇప్పుడు పెద్ద సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.